అయితే గురువుగారు ఇప్పుడు ఎప్పుడో సాయిబాబాని మొక్కుంటాము అనుకుందాం. నేను మొక్కాను. ఇప్పుడు నేను సాయిబాబాకి సంబంధించి అతను సనాతన ధర్మంలో భాగం కాదు అని తెలుసుకున్నాను. అప్పుడు మొక్కాను కాబట్టి ఇప్పుడు నేను తెలుసుకున్న విషయాన్ని చెప్పడానికి నేను అర్హుడిని కాదు అంటున్నారు. అప్పుడెందుకు మొక్కావు? అప్పుడు బుర్ర లేదా అన్నట్లుగా. అలాగే ఇప్పుడు ఉదాహరణకి కరుణాకర్ గారు గానీ, లలిత్ కుమార్ గారు గానీ వీరు ఎక్స్ క్రిస్టియన్స్ అని చెప్తారు. అంటే అందులోంచి వచ్చారు కాబట్టి ఇక హిందూ ధర్మం గురించి చెప్పేటటువంటి హక్కు లేదు అని చెప్తారు. అంటే ఒక విషయం నిజాన్ని తెలుసుకున్న తర్వాత అది ప్రకటించేటటువంటి అర్హత ఉండదా గురుగారు? ఉంటుందండి, తప్పకుండా ఉంటుంది. ఏదైనా కూడా ఒకప్పుడు అయ్యో ఇలా చేసామే అని మళ్ళీ అది కాదు అని చెప్పడానికి అది నిజాయితీకి సంకేతం, స్వచ్ఛతకి సంకేతం. మన హృదయాన్ని చక్కగా అంగీకరించాం కదా. అదే మేము ఒకప్పుడు ఉన్నాం కనుక తర్వాత రియలైజ్ అయ్యేలా వచ్చాం కనుక ఆ రియలైజేషన్ మీరు తీసుకోండి అని చెప్పడంలో తప్పేముంది. ఇంకొక మాట గురుగారు, గురు బ్రహ్మ గురు విష్ణు అని చెప్తారు, గురు సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్తూ ఇప్పుడు సాయిబాబా ఎందుకు పరబ్రహ్మ అన్నదానికి ఆయన గురువు కాబట్టి పరబ్రహ్మ అనేలాగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వాదన చేస్తున్నారు. నిజమే, గురువు మనకి అన్ని విషయాల్లో కీలకము. ఆయనపై గురువు ఉంటే మనం ఆ పరమాత్మను అర్థం చేసుకోగలం, ఆ జ్ఞానాన్ని తెలుసుకోగలం. అయితే ఇక్కడ కొంత కన్ఫ్యూజన్ ఉంది గురుగారు. గురువు అనే పదానికి అర్థం ఏమిటి? గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటూ పరబ్రహ్మ కంటే కూడా అంటే దేవుడు కంటే కూడా గురువే గొప్ప అనే మాటల్ని అది ఆమోదించాలా? శాస్త్రబద్ధమా లేకపోతే అతిశయోక్త? ఇప్పుడు యస్య దేవే పరాభక్తి యథాదేవే తథా గురువు అని ఒక మాట ఉంది. భగవంతుని యందు ఎలాంటి భక్తి ఉంటుందో అలాంటి భక్తి గురువు యందు ఉండాలి. ఆ చెప్పడం ఉద్దేశం ఇలాగ కల్టి చేసి పూజలు చేసి అలా చేయమని కాదు. ఇక్కడ భగవత్ సమానమైన గౌరవం. ఎందుకంటే ఆయన తపస్సు చేసి అనుభవించి చెప్పే ఉత్తమ గురువు గురించి చెప్పేటప్పుడు ఆ శ్లోకం చెప్తారు. అలాంటి వాళ్ళు నిరంతరం భగవత్ చింతన చేస్తూ భగవంతుడి గురించే చెప్పేటప్పుడు వాళ్ళ భగవతత్వమే వ్యక్తమవుతోంది కనుక మనం గంగున్న పాత్రని ఎలా గౌరవిస్తామో భగవతత్వం చెప్పే వ్యక్తి మనల్ని గౌరవిస్తాం. ఆ గౌరవం అనే దాని వెనకాల వాళ్ళు చెప్పే బోధతో పాటు వాళ్ళ అనుష్ఠానం, వాళ్ళ తపోబలం కూడా ఉంటాయి. అంతవరకు అది తీసుకోవాలి తప్ప అది తీసుకొచ్చి ఆయన్ని విష్ణుమని పరబ్రహ్మమని ఇది చేసేసి వాళ్ళందరినీ పక్కన పెట్టి ఆ స్థానంలో ఇది పెట్టడం తప్పు. ఇది చాలా సూక్ష్మమైనటువంటి అంశం, అది గమనించాలి. ఇప్పుడు మనమందరం సాయిబాబా గారికి విరోధులమని, సాయిబాబా గారి పక్షం ఇంకొకరు ఉన్నారని ఈ వివాదం కాదు మనకు కావాల్సినటువంటిది. అదే ఈ ధర్మంలో ఏ విధంగా మనం స్థానం కల్పిస్తామనేది ఆలోచిస్తే కల్పించబడదు అని మనం చూసుకొని అది వారి విశ్వాసానికి నమస్కారం. ఎవరి విశ్వాసం వారిది, ఎవరి అనుభవం వారిది. ఆ విశ్వాసం వారికి సరిపోతుంది, ఆ విశ్వాసం వారికి సరిపోతుంది. కానీ ఆ విశ్వాసాన్ని ఈ ధర్మంలో తీసుకొచ్చి విమర్శడం మాత్రం మనం సర్దుకోలేకపోతున్నాం. సనాతన ధర్మాన్ని కలుషితం చేయొద్దు, కలుషితం అయిపోతుంది, వక్రీకరణ అవుతుంది, అపార్థం అవుతుంది, ఒకదానికి మరొకటి కల్పించబడుతుంది కదా. అంటే ఈశ్వరం సర్వభూతానం అంటారు కదా, అలాగే భగవంతుడు కూడా మీరు ఏ మార్గాల్లో ఎవరిని పూజించినా ఆయా మార్గాల్లో నేనే అనుగ్రహిస్తున్నాను ఇలాంటి ఉదాహరణలు చెప్పి సో బాబాను పూజిస్తూ తప్పే ఉంది, రాళ్ళను రప్పను పూజిస్తున్నప్పుడు అని కూడా మాట్లాడతారు గురువుగారు. ఇప్పుడు ఏ మార్గంలో కొలిచినా ఆయా మార్గాల్లో నేను కనబడతానని అర్థం. శాస్త్రసమ్మతమైన ఏ మార్గంలోనైనా నన్ను కొలుచుకోవచ్చు అని చెప్పాడే తప్ప శాస్త్ర విరుద్ధ మార్గాలు కూడా నన్ను చేర్చుతాను ఎలా చెప్తాడు? తస్మాత్ శాస్త్ర ప్రమాణం. అందుకే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అన్న మాట ప్రకారంగా ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యం అన్న మాటకి నన్ను ఎలా భావిస్తారో అలా అనుగ్రహిస్తాను. అది శాస్త్రసమ్మతంగా భావించిన వారిని అనుగ్రహిస్తాను అర్థం. అందుకే సనాతన ధర్మంలో అనేక మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల్లో ఏ మార్గమైనా నన్ను అనుష్ఠించవచ్చు అన్నారే తప్ప దాని విరుద్ధ మార్గం నన్ను చేర్చుతుందని ఆయన చెప్పలేదు కదా.